బ్రేకింగ్ న్యూస్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన కరుడు గట్టిన నేరస్తుడు రియాజ్ పంచనామా అయితే పూర్తయిపోయింది. అతన్ని తెల్లవారుజామున 3 గంటల సమయంలో బంధువులకు అప్పగించడం జరిగింది. అతని డెడ్ బాడీకి సంబంధించిన అన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో నిన్న అంత్యక్రియలు కూడా జరిపించడం జరిగింది. బోధన్ రోడ్ లో ఉన్న శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు జరిపించారు. నిన్న హాస్పిటల్లోనే రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇక్కడ కీలకంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అటు పోలీసులు కావాలనే ఎస్కేప్ అనే డ్రామా ఆడారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడం కరెక్టే అంటూ కూడా అందరూ పోలీసులకు ఏకదాటిగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే మొత్తంగా కరుడుగట్టిన నేరస్తుడు రియాజ్ కు సంబంధించిన పోస్ట్ మార్టం అయితే పూర్తయిపోయింది. మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మనం గమనించినట్లయితే హాస్పిటల్లో హై సెక్యూరిటీ ఉందనే చెప్పాలి. ఎక్కడైతే రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారో అక్కడే నిన్న ఐజీ అలాగే మ్యాజిస్ట్రేట్ వచ్చే వరకు కూడా అతని డెడ్ బాడీని అక్కడే అదే ప్లేస్ నుంచి కదిలించకుండా ఉంచారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినట్టు మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా రియాజ్ బాడీలో ఎన్ని బుల్లెట్లు దిగాయన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అప్పటికే రియాజ్ బాడీపై గాయాలు కూడా ఉన్నాయి. ఆ గాయాలు కావడంతోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించేందుకు పోలీసులు జాయిన్ చేసినట్టు చెప్పారు. ఆ క్రమంలో రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేసినందుకే ఆత్మరక్షణ కోసం రియాజ్ ను కాల్చడం జరిగింది అంటూ కాల్పులు జరపడం జరిగిందంటూ కూడా పోలీసు వారు చెప్పిన వర్షన్. అయితే మొత్తంగా టోటల్ గా చూసుకున్నట్లయితే ఇటువంటి కరుడు గట్టిన నేరస్తులకు ఇదే గుణపాఠం అంటూ కూడా పలువురు పోలీసు వారిని ప్రశంసిస్తూ ఉన్నారు. మరోవైపు పోలీస్ శాఖలో కూడా ఇంకా మార్పులు రావాలి. ఇటువంటి కరుడు గట్టిన నేరస్తులు సుమారు రియాజ్ పై 40 కేసుల వరకు కూడా ఉన్నాయి. ఇటువంటి వారిని పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు అలసత్వం వహించకూడదు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రమోద్ కుటుంబం చాలా విలపిస్తూ ఉంది. బహుశా వాళ్ళు లాస్ట్ ఇయర్ దివాళీ చాలా సంతోషంగా జరుపుకునేవారు. ఈ ఇయర్ వాళ్ళు గమనించినట్లయితే ప్రమోద్ మృతితోటి కుటుంబం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. అటు ప్రమోద్ కు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన లేని లోటు వాళ్ళు తీర్చలేని పరిస్థితి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రియాజ్ ఎన్కౌంటర్ కు సంబంధించి అటు ప్రమోద్ భార్య కూడా చాలా దానికి సంబంధించి కూడా ఎమోషనల్ గా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. తమ భర్త లేని లోటు ఎవరు తీర్చలేరంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. మరోవైపు దీనికి సంబంధించి పోలీసు శాఖ వారి నుంచి అలాగే ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా కూడా ప్రమోద్ కుటుంబానికి అందజేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా టోటల్ గా రియాజ్ ఎన్కౌంటర్ తో కరుడుగట్టిన నేరస్తులకు ఇది ఒక గుణపాఠం లాగే అనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఇటువంటి ఎన్కౌంటర్స్ అలాగే పోలీస్ శాఖ వారి భద్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ శాఖలో ఇంకా రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయంటూ కూడా పలువురు చెప్తూ ఉన్నారు. మొత్తంగా రియాజ్ బాడీలోకి ఎన్ని బుల్లెట్లు దిగాయి అన్నది ఇప్పుడు ప్రెసెంట్ సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే రియాజ్ బాడీలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము అని చెప్పారు. మరి ఎన్ని బుల్లెట్స్ తో కాల్చడం జరిగింది, అతని బాడీలో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అన్నది ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ అయినప్పటికీ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు అయితే ఏవి బయట పెట్టని పరిస్థితి. అయితే రియాజ్ బాడీలో ఉన్న బుల్లెట్స్ కు సంబంధించి ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది అని చెప్పుకోవాలి. అయితే రియాజ్ బాడీకి అంత్యక్రియలు కూడా జరపడం జరిగింది. బోధన్ రోడ్ లో ఉన్న శ్మశాన వాటికలో రియాజ్ కు అంత్యక్రియలు జరిపారు కుటుంబ సభ్యులు. అయితే నిన్న అర్ధరాత్రి 3 గంటల సమయంలో మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రియాజ్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. మొత్తంగా రియాజ్ ఎన్కౌంటర్ తో తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది అని చెప్పుకోవాలి. అప్పుడు వేసా ఎన్కౌంటర్ అప్పుడు సజ్జనార్ చేసిన ఈ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ ఇది రెండవ ఎన్కౌంటర్ గా చూడాలి. అయితే మొత్తంగా ఇటువంటి కరుడుగట్టిన నేరస్తులు ఎవ్వరు కూడా ఇటువంటి చేయాలంటే భయపడే విధంగా ఈ ఎన్కౌంటర్ ఉంది. ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది అంటూ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ నిజామాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, రియాజ్ ఎన్కౌంటర్ అయిపోయింది, అతని పంచనామా కూడా మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరిగింది. అతని డెడ్ బాడీ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. అటు అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు తేలని విషయం ఏంటంటే రియాజ్ బాడీలో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అన్నది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయా, ఏంటి డీటెయిల్స్? ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రియాజ్ కి సంబంధించిన మృతదేహానికి నిన్న మెజిస్ట్రేట్ ముందు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అర్ధరాత్రి సమయంలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తెల్లవారుజామున కూడా రియాజ్ కి సంబంధించిన కుటుంబ సభ్యులకి బాడీ అప్పగించారు. కుటుంబ సభ్యులు కూడా తెల్లవారుజామున
అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే మీరు అన్నట్టుగా రియాజ్ సంబంధించి బుల్లెట్స్ కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ సంబంధించిన ఘటన కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఇదంతా కూడా అంటే సున్నితమైన విషయం కాబట్టి ఏదైతే ఎన్కౌంటర్ తర్వాత అంటే ఇది తెలంగాణలో ఇది రెండవ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్కౌంటర్ చాలా ఎన్కౌంటర్ సంబంధించి ఎప్పుడు కూడా బయట జరుగుతాయి, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రిమిసెస్ లో జరిగిన ఆ బిల్డింగ్ లో 4th floor లో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతుందో అది ఒకసారి అదంతా కూడా మరోసారి దానికి సంబంధించి విధి విధానాలు కావచ్చు, దానికి సంబంధించిన చట్టాలు కావచ్చు, అవన్నీ కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఆ నివేదికని పూర్తయ్యే వరకు ఏ వివరాలు కూడా బయట పెట్టలేమని చెప్పి కూడా నిన్న సిపి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిపి సాయి చైతన్యతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించక ముందు ఏదైతే పంచనామా నిర్వహిస్తారో పంచనామా నిర్వహించేందుకు కరీంనగర్ తో పాటు కామారెడ్డి ఎస్పీలు అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 4th floor లో జరిగిన ఘటనకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో సిపి సాయి చైతన్య కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు జరిగిన తర్వాత ఏదైతే మేజిస్ట్రేట్ ముందు పంచనామా నిర్వహించారు, పంచనామా తర్వాత అర్ధరాత్రి పోస్ట్ మార్టం నిర్వహించి బాడీని అప్పగించారు. ఇప్పుడు ఈ పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కనీసం ఒక 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన ఎప్పుడైతే బందోబస్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ను తీసుకొని కాల్చే ప్రయత్నం చేశారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి తన ఆత్మరక్షణగా దాడి చేసి ఎన్కౌంటర్ చేయడం జరిగిందని అనే కోణంలో ఇప్పటివరకు పోలీసులు వివరించారు. దీంట్లో పంచనామా నిర్వహించిన తర్వాత ఏదైతే ఘటనలో జరిగిందో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎంత డిస్టెన్స్ లో జరిగింది, బాత్రూమ్ కి ఎప్పుడు వెళ్ళాడు, బాత్రూమ్ వెళ్ళి రిటర్న్ వస్తుండగా ఏఆర్ కానిస్టేబుల్ తోటి ఏమన్నా మాట్లాడితే ఎందుకు గన్ తీసుకోవాల్సి వచ్చింది, గన్ను తీసుకొని దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకవేళ దాడి చేస్తే కనుక అది 3వసారి పోలీసులపై దాడి చేసినట్లు అవుతుంది. అందుకే పాత నేరస్తుడు కాబట్టి ఎప్పుడు కూడా దాడి చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి నేరస్తుడు కాబట్టి ఆ కోణంలో ఏమైనా చేశాడా, గతంలో ఇలాంటి దాడులకు సంబంధించిన ఘటనల్లో ఏదన్నా పాల్గొన్నాడా, అంతేకాకుండా బైక్ చోరీల్లో నేరస్తుడు కాబట్టి చాలా తెలివైన నేరస్తుడు కాబట్టి బుల్లెట్ లాంటి బండ్లని వెహికల్స్ ని దొంగిలించడం, వాటిని విడివిడి పార్ట్స్ చేయడం, వాటిని తీసుకెళ్లి మహారాష్ట్రలో మనం అంతేకాకుండా చైన్ స్నాచింగ్ లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు ఉన్నాడు. సుమారు ఉమ్మడి జిల్లాకు సంబంధించి 40 కేసులలో నిందితుడిగా ఉన్న రియాజ్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సుమారు చాలా సార్లు కూడా జైలుకు వెళ్ళేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే నేర చరిత్ర కలిగిన రియాజ్ ఎవరైతే ఉన్నారో పోలీసులపై 3వసారి దాడి చేసేందుకు యత్నించాడు కాబట్టి ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా పోలీసులు వివరించారు. చెప్పండి, ప్రెసెంట్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే రియాజ్ డెడ్ బాడీని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ప్రెసెంట్ అక్కడ వాతావరణం ఎలా ఉంది? ప్రస్తుతానికైతే నిన్న ఉన్నంత అడవిడి ఇప్పుడు ప్రశాంతంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మొత్తం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు లేరు. మొత్తం నిన్న ఉన్న బందోబస్తు కూడా మొత్తం అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు కూడా రియాజ్ అనే నిందితుడు మృతదేహం పైన ఉంది కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డాం. అంతేకాకుండా వారికి సంబంధించిన రియాజ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు చనిపోయిన ప్రమోద్ ఎవరైతే ఉన్నారో హత్య గురైన ప్రమోద్ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా రానివ్వకుండా చూశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఆ పోలీసుల కట్టుదిట్టమైన నిబంధనల మేరకు ఆ రియాజ్ ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా అయిపోయాయి. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడు రోజు ఎలాగా ఉంటుందో ఈ రోజు కూడా ప్రశాంతంగా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పూర్తిగా పోలీసులు అంతా ఎక్కడిక్కడ వెళ్ళిపోయారు. కానీ మీరు అన్నట్లు ఏదైతే రియాజ్ కి సంబంధించిన తగిలిన బుల్లెట్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఏం జరిగింది ఆ కోణంలో పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కనీసం 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. తర్వాత మీడియా ముందు పూర్తి వివరాలు చెప్తానని చెప్పి కూడా సిపి చెప్పాడు. రాజేష్, రియాజ్ కుటుంబ సభ్యులు మొదట రియాజ్ ఎన్కౌంటర్ కి సంబంధించి తెలిసినప్పుడు కొంచెం హల్చల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు లోపలే ఉన్నారు, బయటికి రాని పరిస్థితి. ప్రెసెంట్ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా ఆందోళన కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఘటనలు అలాంటివి ఏం జరగలేదు. కాకపోతే రియాజ్ చనిపోయిన తర్వాత ఏ రోజైతే మొదటిసారి ఎన్కౌంటర్ జరిగిందని బయట ప్రచారం జరిగిందో దాన్ని పోలీసులు కొట్టివేశారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ నిన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున నిన్న నిజామాబాద్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. నిన్న కూడా
ఈ దీపావళి పండుగ అందరూ ఇళ్లలో చేసుకునేది నిన్న రోడ్లపైకి వచ్చి చేసుకున్నారు. బాణసంచ కాల్చారు, సీట్లు పంచుకున్నారు. రియాజ్ అనే నిందితుడు ఒక పోలీస్ ఆఫీసర్ ని నడి రోడ్డుపై కత్తితో పొడవడం, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ చేయాలి, అతన్ని చంపాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ చట్టం ప్రకారం ఏం చేయాలో అదే చేసుకుంటా పోయింది పోలీసులు. ఎక్కడ కూడా దాని చట్టం ఏ నిబంధనలు ఉన్నాయో అదే నిబంధనల ప్రకారం చేసుకుంటా పోయింది. ఫస్ట్ రియాజ్ కి అదుపులోకి తీసుకున్న తర్వాత తనకి దెబ్బలు తగిలాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. అంతలోపే రియాజ్ ఎదురుదాడికి దిగడంతో ఎన్కౌంటర్ గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. యువత బయటకు వచ్చింది, బాణసంచ కాల్చారు. ఏదైతే భారత భూమిలో ఇలాంటి నిందితులు ఉండద్దు, నరహంతకులు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షనే సరైందని చెప్పి కూడా నిన్న బయటకు వచ్చి అందరూ బాణసంచ కాల్చారు. ఇటు ప్రమోద్ కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా ఆనందం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి పోయినప్పుడు కూడా తగిన శిక్ష అయిందని చెప్పి కూడా వాళ్ళ సైడ్ మాట్లాడారు. అంతేకాకుండా రియాజ్ సంబంధించిన కుటుంబంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి ముందే తెలుసు. ఎందుకంటే రియాజ్ నేరస్తుడు, చాలా దొంగతనం కేసులు ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నచ్చజెప్పడం జరిగింది. ఇలా చాలా సార్లు కూడా చెప్పి చూసాం కానీ మారలేదు కాబట్టి ఇలాంటి జరిగింది. దీనిపై కొద్దిగా బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా పోలీసులతో అలాగే మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తం నిజామాబాద్ అయితే ఈ ఎన్కౌంటర్ తో సంతోషం వ్యక్తం చేశారు, బాణసంచ కాల్చారు, సీట్లు పంచుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలి, నిర్ణయాలు ఉండాలని చెప్పి కూడా పోలీసులు ప్రజలు కోరుతున్నారు. రాజేష్, అయితే తన భర్తను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు అన్న వార్త తెలిసిన తర్వాత ప్రమోద్ వైఫ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళంతా ముగ్గురు పిల్లలు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అంటే బీద ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తాను ఉద్యోగం చేస్తూనే వెళ్తూ ఉంటాడు. చాలా నిబద్ధత గల వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఇలాంటి ఘటన జరగడంతో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ప్రమోద్ ఆత్మ శాంతి కలుగుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా డీజీపీ వాళ్ళకి ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటామని చెప్పారు. కానీ పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేం కాబట్టి ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అయితే పూర్తి అండగా ఉంటాం. అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, డీజీపీ కావచ్చు, వాళ్ళకు అండగా ఉంటామని ఒక హామీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కల్పించారు ఇప్పుడు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఏఆర్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. అనంతరం నిన్న అర్ధరాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఆ రియాజ్ డెడ్ బాడీని అప్పగించారు. అనంతరం భోజన్ రోడ్లో ఉన్న శ్మశాన వాటికలో అతనికి అంత్యక్రియలు జరిపించారు కుటుంబ సభ్యులు. అయితే కరుడు గట్టిన నేరస్తుడిగా ఉన్నాడు రియాజ్. మొత్తం 40 కేసులు అతనిపై ఉన్నాయి. అయితే అతన్ని పట్టుకునేందుకు వెళ్లే క్రమంలో ప్రమోద్ ఒంటరిగా అతనితో పాటు ఇంకో కానిస్టేబుల్ మాత్రమే ఎటువంటి భద్రత లేకుండా వెళ్లిన క్రమంలో రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి చేసి చంపాడు. ఈ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది, తీవ్ర దుమారాన్ని రేపింది అని చెప్పుకోవాలి. అయితే రియాజ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించిన క్రమంలోనే ఈ విధంగా జరిగింది. అనంతరం ఒకరోజు రియాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ దగ్గర ఉన్న గన్ తోటి పోలీసులపై తెగబడే ప్రయత్నం చేసిన క్రమంలో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు అతనిపై ఎదురు కాల్పులు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే స్పాట్ లోనే రియాజ్ చనిపోయాడు. దానికి సంబంధించి పోలీసు శాఖకు సంబంధించి కూడా డీజీపీ మీడియా రిపోర్టు వదలడం జరిగింది. అయితే కేవలం ఆత్మరక్షణ కోసమే రియాజ్ ను కాల్పులలోనే అతను కాల్పోవడం జరిగింది. దానికి ఎన్కౌంటర్ కి సంబంధించిన క్లారిటీ అయితే ఇచ్చేశారు. నిన్న మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి అనంతరం మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే కుటుంబ సభ్యులకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో డెడ్ బాడీని అప్పగించారు పోలీసులు. టోటల్ గా ఇది ఇటువంటి నేరస్తులకు ఒక గుణపాఠం నేర్పుతుందని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో చాలా మంది నేరస్తులు కూడా జైళ్లకు వెళ్తున్నారు, తిరిగి సామాన్యుల్లోకి వచ్చి తమ ఇష్టానుసారం తిరుగుతున్న పరిస్థితి. సో రియాజ్ ఎన్కౌంటర్ ఒక గుణపాఠంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.